అందరికీ ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో మనకు మంచి విషయం ఏంటంటే నోటిఫికేషన్ రావడం అనేది ఒక మంచి విషయం, కానీ ఇందులో ఉన్నటువంటి వేకెన్సీస్ అనేది ఓన్లీ 5,696 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇదైతే ఎట్టి పరిస్థితులలో మంచి విషయం అయితే కాదు ఫ్రెండ్స్. అయితే దీంట్లో ఓపెనింగ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 20 జనవరి 2024 నుంచి ఉన్నది. దాని తర్వాత క్లోజింగ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 19 ఫిబ్రవరి 2024 వచ్చేసి క్లోజింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫ్రెండ్స్. సో దాని తర్వాత పే లెవెల్ వచ్చేసి లెవెల్ 2 ఉన్నది. సో ఇనిషియల్ పే 19,900 ఉంటుంది. సో మెడికల్ స్టాండర్డ్ ఖచ్చితంగా A1 ఉండాలి. సో ఏజ్ అయితే 1/7/2024కి 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అయితే అప్లై చేయొచ్చు. సో వేకెన్సీస్ వచ్చేసి 5,696 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది చాలా నిరాశపరిచినటువంటి అంశం అన్నమాట. అయితే ఇందులో ఫిజికల్గా ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అంటున్నాడు. సో ముఖ్యంగా లోకో పైలట్ అంటే డ్రైవరే కాబట్టి కంటికి సంబంధించిన డిస్టెంట్ విజన్ వచ్చేసి 6/6 వితౌట్ గ్లాసెస్ విత్ ఫాగింగ్ టెస్ట్ అంటున్నాడు. దాని తర్వాత నియర్ విజన్ వచ్చేసి 0.6 వితౌట్ గ్లాస్ అంటున్నాడు. తర్వాత కింది టెస్టులు ఖచ్చితంగా పాస్ కావాలంటే ఒకటి కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, ఫీల్డ్ ఆఫ్ విజన్, నైట్ విజన్ అండ్ మెజోపిక్ విజన్ అని చెప్తున్నాడు ఫ్రెండ్స్. సో క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే మెట్రికులేషన్ అంటే 10th ప్లస్ ITI అని ఖచ్చితంగా చెప్తున్నాడు. సో ITI అనేది ఈ NCVT లేదా SCVTల నుంచి క్వాలిఫై కావాలంటున్నాడు. దీంట్లో మనం ఏ కోర్సులు అంటే ఫిట్టర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కానీ, మిల్రైట్ అండ్ మెయింటెనెన్స్ మెకానిక్ కానీ, మెకానిక్ రేడియో టీవీ ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ, మెకానిక్ మోటార్ వెహికల్ కానీ, వైర్మెన్ కానీ, ట్రాక్టర్ మెకానిక్ కానీ, ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్ కానీ, మెకానికల్ డీజిల్ కానీ, హీట్ ఇంజన్ కానీ, టర్నర్ కానీ, మెకానిస్ట్ కానీ, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ కానీ, ఆర్ మెట్రికులేషన్ SSC ప్లస్ కోర్సెస్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ ఇన్ ట్రేడ్స్ మెన్షన్డ్ అబో. సో వాటి అన్నట్టు అప్రెంటిస్ అయిన వాళ్ళు. సో ఇవన్నీ చెప్తా ఉన్నాడు ఫ్రెండ్స్. సో దీంట్లో డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్, అదేవిధంగా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా, పై కోర్సులలో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. దాని తర్వాత ఫీజు విషయానికి వచ్చినట్టయితే SC ST EBC అండ్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ అండ్ మైనారిటీస్కి వచ్చేసి 250, మిగతా వాళ్ళందరికీ 500 అని చెప్తా ఉన్నాడు ఫ్రెండ్స్. దాని తర్వాత ఆన్లైన్నే అప్లై చేయాలి, ఓకేనా. కింద వెబ్సైట్లకి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేయొచ్చు అని చెప్తా ఉన్నాడు. దాని తర్వాత ఎగ్జామ్ కూడా ఆన్లైన్లోనే ఉండబోతుందని చెప్తా ఉన్నాడు. సో మిగతా అంశాలు అనేటివి మనకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాంట్లో డీటెయిల్గా డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ అనేది నిజమే, ఫేక్ కాదు. కాకపోతే నోటిఫికేషన్ రావడం మంచి అంశం అయితే అందులో వేకెన్సీస్ తక్కువగా ఉండడం అనేది చాలా నిరాశపరిచేటటువంటి అంశం ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.